ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ప్రేమైన వర్లరా, వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము అని ఇక్కడ మనం చూస్తున్నాం. వీటన్నిటిలో అంటే పరీక్షలండి. మానవ జీవితంలో మనము ఎన్నో పరీక్షలకి గురవుతూ ఉంటాం. ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పక్షాన, సామాజికముగా ప్రతి వయసులో కూడా ఎన్నో రకాల పరీక్షలు ఉంటాయి. కొన్ని విషమమైన పరీక్షలు కూడా మనిషికి ఏర్పడుతూ ఉంటాయి. వాటన్నిటిలోంచి కూడా దేవుడు మనకి అత్యధికమైన విజయాన్ని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఒక విశ్వాసము ద్వారా విజయాన్ని మనం పొందుకుంటాం. అంటే ప్రతి పరీక్షల్లో విజయాన్ని మనం చూడాలి అంటే విశ్వాసం కావాలి. విశ్వాసము ద్వారానే విజయాన్ని మనం పొందుకుంటాం. నీకు ఉన్న నమ్మకమే నిన్ను అత్యధికమైన పరీక్షల్లోంచి బయటికి వెళ్ళేలా చేస్తుంది, విజయం వచ్చేలా చేస్తుంది. రెండవదిగా ఆశ. ఎందుకంటే ఆశ గల ప్రాణము తృప్తిపరచబడుతుంది అని దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తుంది. నువ్వు ఎటువంటి ఆశ కలిగి ఉన్నావో ఆ ఆశని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఒక విజయాన్ని చూడాలి అన్నా, ఒక పరీక్షలో గెలుపొందాలి అన్నా ఆశని ఎప్పుడు కూడా వదిలేసుకోకూడదండి. ఆశ కలిగి ఉండాలి. ప్రేమైన వల్ల నమ్మకాన్ని ఎంతగా కలుగుతావో ఆశ కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే నీ ఆశ భంగము కానేరదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి. అలాగే మూడవదిగా భయపడకుండా, ప్రభువు నాకు తోడై ఉన్నాడని భయపడకుండా ఉన్నప్పుడే నీవు అత్యధికమైన విజయాన్ని పొందుకుంటావు. ఏ పరీక్షలైతే నీకు వచ్చినాయో ఆ పరీక్షలో విజయాన్ని చూడగలుగుతావు. ఎంతమంది మహామహులు కావచ్చు, ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు. ప్రేమైన వర్లరా, ధనవంతులైనా, యథార్థవంతులైనా, ఆత్మీయ జీవితంలో బలవంతులైన, జ్ఞానవంతులైన ప్రతి ఒక్కరికి పరీక్షలు ఎదురైనాయి. వాటన్నిటిలో కూడా వారు అత్యధికమైన విజయాన్ని చూశారంటే వాళ్ళు భయపడలేదు, నమ్మకాన్ని విడిచిపెట్టలేదు, ఆశని వదులుకోలేదు. అందుకనే వాళ్ళు విజయాన్ని చూడగలిగారు. యోబు ప్రియమైన వల్ల నమ్మకాన్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. కావున విజయాన్ని చూడగలిగాడు. ఈ రోజున నీ ముందున్న ఎటువంటి పరీక్షలు ఉన్నాయో ఆ పరీక్షల్లో విజయాన్ని చూడాలి అంటే నమ్మకము కలిగి ఉండు, ధైర్యముగా ఉండు, ఆశ కలిగి ఉండు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.